అయ్యో ఎక్కడ ఫోన్ రింగ్ అవుతోంది? మేడం నేను మాలతి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. మా కాలేజీలో గొడవలు జరుగుతున్నాయి. ఉండమ్మా ఉండు, కంగారు పడకమ్మా ఉండు. వెంటనే పంపించండి మేడం. బయలుదేరు. హలో, నేను కమలాని. జగన్ ఉన్నాడా? ఏ ఏం లేదు, సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు. పర్వాలేదు, నేనొచ్చి తీసుకుంటాను. ఏ విషయం ఏందో చెప్పు. ఏం లేదు, అతనికి అవసరం లేదంటే ఈ సెల్ ఫోన్ నేను వాడుకుందామని. నీకెందుకు? ఇదిగో మాట్లాడు, ప్రాణాలు తీస్తాం. హలో, నేను చెప్పేది మాత్రం విను, తిరిగేం మాట్లాడుకో. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మాలతి ఏదో ప్రాబ్లంలో ఇరుకుందా. జగన్, జగన్ ఆగు, నా మాటిను. ఏమండి ఏమండి ప్రేమించిన అమ్మాయిని ఇలా ఏమండి 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 ఎంత ప్రేమించిన అమ్మాయినా ఇలా చేయకూడదండి. ప్రేమించట్లేదు. ఏమండి ఎంత పెద్ద గొడవైనా ప్రేమించట్లేదని చెప్పకూడదండి. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఒక్క నిమిషం. ఏంటి మాలతి? సార్ నిన్ను వదిలించుకోవడానికి వీడి పేరు చెప్తే భయపడతావని అలా చెప్పాను. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఉండండి సార్. ఏమండి నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను, నేను వీడిని ప్రేమించట్లేదు. మాలతి నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, నేను వీడిని కాదు ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు.
రేయ్! ఎవరి మీద చెయ్యేసావు తెలుసా? మల్లన్న తమ్ముడి మీదరా. ఈ కడప నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవురా. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూర్, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమ చూస్తాండ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాండ్రా. రేయ్ చెప్పరా మీ మల్లన్నకి, వాడికి నేనే యముండని. ఎంతమంది? ఒక్కడన్నా. ఎంతమంది చూసినారు? ఊరంతా చూసారన్నా. అన్నా భద్రంగా చూసుకుంటారని కదరా వదిలేసిపోయినాను. వదిలేసినారు కదరా. నువ్వు సచ్చైనా నా తమ్ముణ్ణి కాపాడాలి కదా. ఆ? నా పరువు తీసినారు కదరా. అన్నా మనోళ్ళని కొట్టింది ఈడానా? ఈ బోల్న వ్యక్తి మీకు తెలుసా? అయ్యా నేనెప్పుడూ అతన్ని చూడలేదు. ఈ గొడవ గురించి మీకేమైనా తెలుసా? నాకేం తెలీదయ్యా. ఈ కేసులో ప్రధాన సాక్షులైన వీళ్ళని విచారించడానికి న్యాయమూర్తి గారి అనుమతి కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. 9/7/2007 ఆ రోజు ఉదయం 11 గంటలకి ముద్దాయి మిమ్మల్ని మీతో పాటు మరో 20 మందిని నడి రోడ్డులో అతి దారుణంగా చెదగొట్టాడు. బాగా దెబ్బలు తగిలాయని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది మీరే కదా? నేనిప్పుడు రిపోర్ట్ చేశానయ్యా. మరైతే నీకు దెబ్బలు ఎలా తగిలాయి? దేవుడికి మొక్కుకుందామని తిరుపతికి వెళ్ళాం. వచ్చేటప్పుడు కొండ మీద నుంచి వ్యాను లోయలో పడిపోయినది. పోలీస్ రిపోర్ట్లో ఇతనే మిమ్మల్ని కొట్టాడని రాసుంది. ఈ సంతకం మీదేగా? పోలీసులు సంతకం తీసుకుని నిజమే, కానీ పేపర్లో ఏం రాసుకున్నారో నాకు తెలియదయ్యా. సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన మీదట ముద్దాయిపై బనాయించింది తప్పుడు కేసు అని కోర్టు నిర్ధారిస్తూ జగన్ నేరస్తుడు కాదు అని ఈ న్యాయస్థానం తీర్మానించి ఈ కేసుని కొట్టివేయడమైనది. చాలా
థ్యాంక్స్ అండి. మీ తమ్ముడు తప్పు చేసాడని తెలిసేగా అలా సాక్ష్యం చెప్పించారు. నేనట్టా సాక్ష్యం చెప్పించడానికి కారణం అది కాదు. నిన్ను లోపల పెట్టిస్తే 6 నెలల్లో సంవత్సరము. అదే మా తమ్ముడు చచ్చిపోతే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో లోపలే ఉండిపోతావు. నాకన్ని రోజులాగే ఓపిక లేదు. నిన్ను బయటకు తెచ్చింది నా చేత్తో ఏసేయడానికి. ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. టచ్ చేయడానికే భయపడుతున్నావు. నువ్వు నన్ను వేసేంత మగాడువా?